Hi dear students, good morning everyone. This is your Madhu sir. Welcome to Suman TV. I am going to explain Army recruitment rally notification details. ఓకే, ఈ సెషన్స్లో ఈ వీడియోలో మనం ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అయితే ఇందులో దీనికంటే ముందు డిఫెన్స్ రక్షణ దళానికి సంబంధించినది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లలో సెంట్రల్ జాబ్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ వీడియోలో డిఫెన్స్ కు సంబంధించి ఏందనేది చెప్దాం చూడండి. డిఫెన్స్ లో మేజర్ గా మనకు 3 వింగ్స్ ఉంటాయండి. ఓకే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. దీంతో పాటు ఎన్డీఏ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అయితే ఇందులో మేజర్గా మనం ఆర్మీకి సంబంధించి చూద్దాం చూడండి. భారతదేశంలో సరిహద్దు ఉన్నది కదా, 15,200 కిలోమీటర్ల వరకు. ఆ 7 దేశాల చేత సరిహద్దును పంచుకుంది కదా భారతదేశం. ఆ సరిహద్దులలో పనిచేసే వాళ్ళు ఎవరంటే ఆర్మీ జవాన్స్ అని చెప్పవచ్చు. ఓకే, ఈ ఆర్మీ జవాన్లని రిక్రూట్ చేసి నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా మనకు 13th రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆర్మీ అగ్నివీర్కి సంబంధించినది చూద్దాం చూడండి. అయితే గతంలో అగ్నివీర్కి సంబంధించినది 25% మాత్రమే 4 years పీరియడ్ తర్వాత సెలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత 50% అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా 75% వరకు కూడా ఉన్నది. అంటే అగ్నివీర్ స్కీమ్ వచ్చింది అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. పాత స్కీమ్ ప్రకారమే 75 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ అందరినీ మళ్ళీ 4 years తర్వాత కూడా అలాగే ఉంచడం జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా మందికి అపోహలు ఏముంటాయంటే ఆర్మీ జాబ్ అంటే ఏదో చనిపోవడం, లేకపోతే ఇంకేదేదో సరిహద్దులలో కష్టపడాలి ఇవన్నీ అంటుంటారు. బట్ ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరండి. మొత్తం టోటల్గా జీపీఎస్ సిస్టము టెక్నాలజీ పెరిగింది కాబట్టి మొత్తం అక్కడ చనిపోవడం ఇట్లాంటివి ఏం లేవు. మనకు ఎక్కడ కానీ ఏ ఇన్ఫర్మేషన్ మొత్తం జీపీఎస్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఫెసిలిటీస్ కూడా మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నది. డిఫెన్స్ సెక్టార్లో ఎవరు జాబ్ కొట్టినా కానీ డిఫెన్స్ కార్డు ఉంటుంది. 30% to 50% మధ్యలోనే గ్రోసరీస్ కానీ అన్నీ మనకు షాపింగ్ మాల్స్లో లభించడం జరుగుతుంది. దాంతోపాటు మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మిలిటరీ హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ ఉంటుంది. అండ్ సెంట్రల్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినది కూడా మనం కొంత ఎగ్జామ్షన్ తోటి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సైనిక్ స్కూల్స్, మిలిటరీ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనము డ్యూటీ చేసే ఏరియాలో క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా రకరకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు డిఫెన్స్ సెక్టర్లో కూడా మంచి మంచి జాబ్స్, మంచి వర్క్ కూడా డిగ్నిటీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన 13th రోజు వచ్చిన నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం చూడండి. అగ్నివీర్ ఆర్మీ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇన్ దట్ అగ్నివీర్ ఆర్మీ 1 is జీడీ అండ్ టెక్నికల్ అండ్ ఆఫీసర్ అసిస్టెంట్ అండ్ ట్రేడ్స్మెన్ జాబ్స్ అండి. ఈ క్లర్క్ జాబ్ని ఆఫీస్ అసిస్టెంట్ అని కొత్తగా పేరు ఇవ్వడం జరిగింది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే జీడీ, ఆర్మీ జీడీ, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అన్నట్టు. ఈ ఆర్మీ జీడీ వాళ్ళు ఎవరనంటే ఆ బార్డర్లలో ఫస్ట్ స్టెప్లో ఉండేవాళ్ళండి. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఉండేవాళ్ళు ఎవరనంటే కాపలాగా ఉండేవాళ్ళు ఆర్మీ జీడీ వాళ్ళు. ఆ తర్వాత టెక్నికల్ వాళ్ళు, టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ టెక్నికల్ వాళ్ళు ఉంటారు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే ఇందులోనే మీనింగ్ ఉంది. క్లర్క్ జాబ్స్ లేదా ఆఫీస్ అసిస్టెంట్స్ అని అంటే అక్కడ క్వార్టర్స్లో కానీ అక్కడ ఆఫీస్లలో కానీ అసిస్టెంట్ వర్క్ చేసేవాళ్ళు. అండ్ ట్రేడ్స్మెన్ జాబ్ అని అంటే వీళ్ళు కొంత ఏది అంటే క్వార్టర్స్లలో, షాపింగ్ మాల్స్లలో పనిచేయాల్సి ఉంటుంది అన్నట్టు. ట్రేడ్మెన్ వాళ్ళు ఏది మిలిటరీ షాపింగ్ మాల్స్లలో కానీ లేదా క్వార్టర్స్లలో కానీ అక్కడ ఏది వంట మాస్టర్గా కానీ లేకపోతే దోబీగా కానీ లేకపోతే ఇంకా అక్కడ ఏమైనా అసిస్టెంట్స్ వర్క్స్ ఉంటే అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎవరు? ట్రేడ్స్మెన్స్ వాళ్ళు. ఇవి మేజర్గా మనకు. దీంతోపాటు ఆర్మీ నర్సింగ్ కూడా ఉంటుంది. మెడికల్, మిలిటరీ హాస్పిటల్లో వర్క్ చేసేది. ఆ నర్సింగ్ మాత్రం ఖచ్చితంగా సపరేట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏది అగ్నివీర్ ఆర్మీ నోటిఫికేషన్లో ఆర్మీ జీడీ అండ్ టెక్నికల్ ఆఫీసర్ అసిస్టెంట్ అండ్ ట్రేడ్స్మెన్ జాబ్స్ సంబంధించిన రిక్రూట్మెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అన్ని జాబ్స్ సంబంధించిన ఏజ్ లిమిట్ మినిమం ఎంత ఉండాలి సార్? ఫస్ట్ ఏజ్ లిమిట్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 to 21 years మధ్యలో ఉండాలి. ఎవరైనా కానీ 17.5 to 21 years మధ్యలో ఉన్న ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అంటే 10th మెమో ప్రకారము ఎంత ఉండాలి సార్ ఏజ్ లిమిట్ అని అంటే ఇక్కడ చూడండి. 2003 October 1 నుంచి 2007 April 1 మధ్యలో జన్మించి ఉండాలి అన్నట్టు. ఓకే, మన 10th మెమోలో 2003 నుంచి 2007 మధ్యలో ఉంటే వాళ్ళందరూ ఎలిజిబులే అన్నట్టు.
ఓకే, ఇది అంటే మినిమం ఎంత వస్తుంది 2003 to 2007 అంటే 17.5 to 21 ఇయర్స్ మధ్యలో వస్తుంది. చాలా మంది 23 ఇయర్స్ అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది అడుగుతూ ఉంటారు. 23 ఇయర్స్ లేదు, లాస్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు 2022లో వచ్చిన నోటిఫికేషన్, అంతకుముందు కరోనా పీరియడ్లో నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి కొంత ఆ నోటిఫికేషన్ వరకు మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చింది. అప్పుడు ఎంత 17.5 to 23 ఇచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం 17.5 to 21. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే అక్కడ కూడా నీకేమైనా డౌట్ వస్తే ఏ ఇయర్స్ మధ్యలో ఉండాలి, 2003 అక్టోబర్ 1 నుంచి 2007 ఏప్రిల్ 1 మధ్యలో జన్మించి ఉండాలి. ఇట్లనైనా మనం 10th మెమోని చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఇక ఏ కోర్స్కి అప్లై చేసుకోవాలి సార్? ఒక్కరు ఎన్నిటికైనా అప్లై చేసుకోవచ్చు. క్లియర్? అయితే ఆర్మీ జీడీకి అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి సార్ అంటే 10th క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, ఆర్మీ జీడీ 10th క్వాలిఫికేషన్, 17.5 to 21 ఇయర్స్ మధ్యలో ఉండి 10th క్వాలిఫికేషన్ ఉండాలి. టెక్నికల్ వాళ్ళకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే ఇంటర్ ఉండాలి విత్ ఎంపీసీ స్ట్రీమ్ అయి ఉండాలి. ఓకే, ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయి ఉండాలి ఎవరు టెక్నికల్ జాబ్స్కు అప్లై చేసేవాళ్ళు. ఆఫీస్ అసిస్టెంట్స్ లేదా క్లర్క్, గత నోటిఫికేషన్లో క్లర్క్ అన్నారు, ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్ అన్నారు, అంతే. ఇక్కడ ఏముండాలి అంటే ఇంటర్ విత్ ఎనీ స్ట్రీమ్. ఓకే, ఏ కోర్స్ అయినా, ఎనీ కోర్స్ ఆర్ ఎనీ స్ట్రీమ్, ఏ కోర్స్ అయినా కానీ ఏ స్ట్రీమ్ అయినా కానీ ఉండొచ్చు ఇంటర్లో, అంటే ఏ గ్రూప్ అయినా చదివి ఉండొచ్చు. నెక్స్ట్ ట్రేడ్స్మెన్, ట్రేడ్స్మెన్స్లో 2 రకాలు ఉంటాయి. 10th క్వాలిఫికేషన్ మీద ఉంటుంది, 8th క్వాలిఫికేషన్ మీద కూడా ఉంటుంది. ఓకే, 10th కానీ 8th చదివిన వాళ్ళు కూడా ట్రేడ్స్మెన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మాత్రం ఎంత ఉండాలి? 17.5 to 21 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్లియర్? ఇక హైట్ విషయానికి వస్తే చూడండి, ఎందుకంటే ఇది డిఫెన్స్ సెక్టర్ సంబంధించింది కాబట్టి ఫిజికల్గా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 166 సెంటీమీటర్స్ ఉండాలి. ఎవరు? జీడీ వాళ్ళు మినిమం 166 సెంటీమీటర్స్, అండ్ టెక్నికల్ వాళ్ళు 165 సెంటీమీటర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ వాళ్ళు 162, అండ్ ట్రేడ్స్మెన్స్ కూడా 166 ఉండాలి. ట్రేడ్స్మెన్స్ జీడీ వాళ్ళు వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. 166 ఉండాలి. టెక్నికల్ వాళ్ళు 165 ఎంపీసీ చదివి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్స్ వాళ్ళు ఇంటర్ ఎనీ గ్రూప్ 162 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అన్నట్టు. ఇగో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లియర్? ఇక ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ వన్ CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. గత నోటిఫికేషన్లో అంటే లాస్ట్ నోటిఫికేషన్ కాక అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఆఫ్లైన్లో ర్యాలీ రిక్రూట్ చేసి అక్కడ ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండేది, ఆ తర్వాత ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్టే ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే, ఆ తర్వాత మెడికల్, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత కాల్ లెటర్ వస్తుంది, ట్రైనింగ్ పంపడం జరుగుతుంది. CBT ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి సార్ అని అంటే ఇక్కడ ఒక్కొక్క జాబ్కి సంబంధించినది ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్. బట్ సింపుల్గా ఏంది అని అంటే ఖచ్చితంగా అందరికీ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఆర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్లో ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జనరల్ అవేర్నెస్, ఆర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, మిగిలిన ఏవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ వాళ్ళు అయితే స్పెషల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ మినిమం ఏంటంటే 1.6 కిలోమీటర్స్, మ్యాక్సిమం టైం 5 minutes 45 seconds, 5 నిమిషాలు 45 సెకండ్లలో, ఎక్కువలో ఎక్కువ 5 నిమిషాలు 45 సెకండ్లలో 1.6 కిలోమీటర్స్ వెళ్ళగల, అంటే 1.5 కిలోమీటర్స్ అని. లేదా 1.6ని ఇంకా కొన్నిసార్లు ఏమంటాడు 1600 మీటర్స్ అంటాడు. 1.6 అన్నా 1600 మీటర్స్ అన్నా ఒకటే, 1.6 కిలోమీటర్స్ అన్నా 1600 మీటర్స్ అన్నా ఒకటే. ఆ తర్వాత మెడికల్ టెస్ట్. మెడికల్ టెస్ట్ కూడా చాలా మంది డౌట్ఫుల్గా ఉంటారు, ఏంటంటే విజువల్ కానీ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్. అయితే ఇక్కడ మెడికల్ టెస్ట్లో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఫిజికల్గా డిజార్డర్స్ ఉంటే మాత్రము ఎలిజిబుల్ కాదండి. అంటే కాళ్ళు చేతులు వంకర ఉండడం కానీ, ఫ్లాట్ ఫుట్ ఉండడం కానీ ఇట్లాంటివి ఉంటే ఎలిజిబుల్ కాదు. అండ్ విజువల్ అంటే విజువల్ డిజబిలిటీ అంటే దృష్టిలోపం కూడా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ కొద్దిమంది ఇంకా అపోహ పడుతూ ఉంటారు, మెడికల్ టెస్ట్ అంటే లోపల మొత్తం స్కానింగ్లు చేస్తారేమో, ఇవన్నీ ఏదేదో చేస్తారని అపోహలు పడుతుంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎవ్వరు అక్కడ చేయరు. మెడికల్ టెస్ట్ అంటే ఫిజికల్ అపియరెన్స్ టెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఫిజికల్గా నువ్వు ఆ మనిషి ఎట్లా ఉన్నాడో, ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా ఫిజికల్గా అనేది మాత్రమే చెక్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా ఏముంటుందండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నీ ఆధార్ కార్డు కానీ, నీ రిజర్వేషన్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి రిజర్వేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. 10th మెమో అయితే 10th, ఇంటర్ మెమో అయితే ఇంటర్, ఇవి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అండ్ పాస్పోర్ట్స్ ఉండాలి. అంతవరకు తీసుకెళ్తే ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎలిజిబుల్ అవుతావు. ఆ తర్వాత కాల్ లెటర్ వస్తుంది. ఈ విధంగా ఇది ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే నేను గత 6 సంవత్సరాల నుంచి
ఎస్పెషల్గా ఆర్మీ అండ్ డిఫెన్స్ సెక్టర్లో చాలా విద్యార్థులకి కోచింగ్ ఇవ్వడం జరిగింది, ఆఫ్లైన్లో ఆన్లైన్లో. కేవలం ఆఫ్లైన్లోనే 1500+ స్టూడెంట్స్ జాబ్ సాధించడం జరిగింది. ప్రతి రిక్రూట్మెంట్లో యావరేజ్గా ఒక 200, 150, 100+ విద్యార్థులు సెలెక్ట్ కావడం జరుగుతుంది. లాస్ట్ టైం నోటిఫికేషన్ వాళ్ళు కూడా మహారాష్ట్రలో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినది ఏదైనా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కోచింగ్ల విషయాల్లో కానీ, లేకపోతే ఎలా ప్రిపేర్ కావాలి, కొత్తగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు, స్టార్టింగ్లో ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా 1 monthలోనే ఎలా క్రాక్ చేయగలగాలి, చాలా బేసిక్సే ఉంటాయి. ఆర్మీలో చాలా లీస్ట్ ఏమంటారు కాంపిటీషన్ జాబ్ అని చెప్పవచ్చు, అంటే తక్కువ కాంపిటీషన్ ఉన్న జాబ్ ఏది ఆర్మీ. ఇందులో 1 monthలో కూడా చదివి క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, అది గుర్తుపెట్టి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సార్? April 22. April 22 నీకు ఇప్పుడు టైం ఎంత? 14th డేట్ అనుకుంటే ఇంకెన్ని నెలలు ఉంది? ఆల్మోస్ట్ ఒక 2 నెలల సమయం ఉంది. ఈ 2 నెలల్లో ఇప్పుడు కూడా నువ్వు కొత్తగా ఏం తెలియదు నీకు అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా నీ ఫ్యూచర్ సెట్ చేసుకోగలుగుతావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా బేసిక్గా లో IQ లెవెల్స్ ఉన్న స్టూడెంట్స్ కానీ, లేకపోతే హైట్ ఉండి దేశానికి ఏదో సేవ చేయాలనుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా తొందరగా సెట్ కావాలి మా ఫ్యామిలీలో అని అనుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ, మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ప్లస్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రైట్? మీకు ఏ సందేహాలు ఉన్నా చాలా చోట్ల చాలా కోచింగ్స్ ఉంటాయి. ఏ కోచింగ్ తీసుకోవాలన్నా కానీ ఇది కూడా నేను ఒక సజెషన్ ఇస్తా. ఏవి ఎవరి గురించి ఇక్కడ నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే నువ్వు ఆ వీడియోస్ ఓల్డ్ వీడియోసా, న్యూ వీడియోసా, అప్డేటెడ్గా ఉన్నాయా లేవా, అండ్ ఆఫ్లైన్లో నీకు ఆ అట్మాస్ఫియర్ సెట్ అవుతుందా, ఏదైతే ఫైనల్ నీ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే రీచ్ కావడం ఈ జాబ్. కాబట్టి దానికి అనుగుణంగా అక్కడ ఫెసిలిటీస్ ఉంటే ఆన్లైన్ తీసుకోవచ్చు. లేదు ఆఫ్లైన్లో కూడా అక్కడ ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తున్నారా, ఈవినింగ్ టైం మార్నింగ్ టైంలో పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ క్లాసెస్ కానీ పర్ఫెక్ట్గా అవుతున్నాయా, ఏదో చెప్పినామంటే చెప్పినాం కాకుండా ఇట్లాంటివి చూసుకొని మీరు ప్రిపేర్ కాండి. ఏదైనా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే కూడా నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఖచ్చితంగా నోట్ చేసుకొని ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయినా చేయొచ్చు, నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.